హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే మా మొబైల్ నుండి మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. ఓ తాగుబోతుకు బాలు క్లాస్ పీకడంతో మీనా నవ్వుకుంటూ ఉంటుంది. ఇక బాలుతో మీనా ఇలా అంటుంది, ఏవండి, నాకు తెలియక అడుగుతాను, ఎన్ని విషయాలు తనకి మీరు బోధిస్తున్నారు, కానీ ఆ మందేదో మీరే మానేసి మీరు కూడా ఆరోగ్యంగా ఉండొచ్చు కదా, మీకు భార్య ఉంది కదా అని అంటుంది. అవును కదా, నిజమే, వాడికి నేను నీతులు చెప్తున్నాను, నా గురించి నేను మర్చిపోయాను. అయినా మీనా, నేనేమీ తాగుడికి బానిస అవ్వలేదు. ఏదో రాత్రిపూట ఓ 2-3 పెగ్గులు అంతే. అయిన పూలగంప, నా గురించి నీకు తెలియని విషయం ఒకటి ఉంది. అదేంటో తెలుసా? నేను మందు తాగేసి వీళ్ళలాగా రోడ్డు మీదకి వచ్చేసి డ్రైవ్ చేయను, ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టను, తాగేసి పడుకుంటాను, అంతే. ఎంత తాగినా నా లెక్కలు నాకున్నాయమ్మా, పద పద అని అంటాడు. ఇక మీనా బాలు ఇద్దరు ఇంటికి రావడంతో, అమ్మా మీనా, నా మనవడికి కాలు కడుక్కోవడానికి నీళ్ళివ్వు అని చెబుతుంది. ఇక మీనా అలాగే అమ్మమ్మ గారు అని అంటుంది. ఇక కాళ్ళు కడుక్కొని లోపలికి వచ్చాక, ఏంటి షీలా డార్లింగ్, కాసేపు మా ఫ్రెండ్స్తో నేను మాట్లాడుకుంటూ ఉంటే నువ్వు ఎందుకు ఈ పూలగంపని పంపించేశావు చెప్పు, కాసేపు ఆగి వచ్చేవాడిని కదా అని అంటే, లేదురా, ఎంతో ఇష్టపడి చేప తెచ్చుకున్నావు, వాటిని పులుసుగా కూరగా వండమని చెప్పావు, చేపల పులుసు వేడివేడిగా తింటేనే బాగుంటుంది, నువ్వు అందుకని ముందు భోజనానికి కూర్చో అని అంటే, సరే షీలా డార్లింగ్, మీరు కూడా కూర్చోండి, అందరం కలిసి భోంచేద్దాం అని అంటాడు. మేము తర్వాత తింటాము, ముందు నువ్వు తిను. అమ్మ మీనా, చూస్తావేంటి, వడ్డించు అని అనడంతో అలాగేనని చెప్పి ఇక బాలుకి వడ్డిస్తుంది. అక్కడ ఉన్న వంటకాలన్నీ చూసి కంగారు పడిపోతాడు. ఏంటి డార్లింగ్, ఇవన్నీ నువ్వు చేసావా? నువ్వు మూల పడతావే, ఎందుకు వచ్చింది ఇదంతా చెప్పు, ఇంత కష్టపడి చేయటం అవసరమా అని అంటాడు. ఊరుకోరా, ఇవన్నీ నేను చేయలేదు, నీ భార్య మీనానే చేసింది, ఇవన్నీ మీనా కష్టపడి నీ కోసం వండింది, నీకు చాలా ఇష్టం అంట, అందుకనే వేపుడు పులుసు ఇలా ఇన్ని రకాలు చేసింది అని అంటుంది. సరే అని మీనా వైపు చూస్తాడు. ఇక కలుపుకొని తినబోతూ ఉండగా, ఏంట్రా, అంత కష్టపడి వంట చేసిన భార్యకు తినిపించకుండా నువ్వు తినేస్తావేంటి అని అనగానే, కష్టపడి వండింది నా కోసమే కదా అని అంటాడు. నిజమే, కానీ నువ్వు ప్రేమగా నీ భార్యకి అన్నం తినిపించు అని అంటుంది. ఇప్పుడు ఎందుకు ఇవన్నీ అని అంటాడు. ముందు నేను చెప్పింది విను అని అనడంతో, సరే పట్టు అని ముద్ద కలిపి మీనాకి తినిపిస్తాడు. ఇక తర్వాత, అమ్మ మీనా, నువ్వు కూడా బాలుకి అన్నం తినిపించు అని అనగానే ఇక మీనా కూడా బాలుకి తినిపిస్తుంది. ఆ సమయంలో ఇద్దరు ఒకరికొకరు ప్రేమగా, ఒకరి కళ్ళల్లో ప్రేమ ఇంకొకరికి కనిపిస్తుంది. అబ్బబ్బా, చాలా బాగా చేసింది పూలగంప, నిజంగా పూలగంప, నీ వంటే వంట, నీ చెయ్యి అమోఘం, నీ చేతిలో అసలు ఏం దాగుందో కానీ చాలా బాగా వండుతావు, చాలా బాగుంది అని ఇక అలా లొట్టలు వేసుకుంటూ తింటూ ఉండగా సుశీలమ్మ ఇలా అంటుంది, ఏరా బాలో, నా కోడలు సరిగ్గా వండదా అని అంటే, అమ్మో డార్లింగ్, ఇప్పుడు ఆవిడ గారి గురించి ఎందుకులే, ఆవిడకి కోపం ఎక్కువ మాటలు అంటుంది, కానీ ధ్యాస పెట్టి ఇలా వంట చేయదు. మీనా అలా కాదు, మీనా ధ్యాస పెట్టి వంట చేస్తుంది, తను ఏది చేసినా అద్భుతంగానే ఉంటుంది, చివరకు కాఫీ టీ ఇలాంటివి కూడా తన చేతితో అద్భుతంగా ఉంటాయి అని భార్యని మెచ్చుకుంటూ ఉంటాడు. ఇక అలా మెచ్చుకుంటూ ఉంటూ ఒక్కసారిగా చాపని నోట్లో పెట్టుకోగానే ముళ్ళు గొంతులో ఇరుక్కుపోతుంది బాలుకి. ఇక అలాగే మాట్లాడుతూ అలాగే ఉండిపోతాడు. అది చూసిన ఇక పెద్ద ఆవిడ కంగారు పడిపోతుంది. నీళ్లు తాగురా, నీళ్లు తాగు అని అంటూ ఉంటుంది. కానీ మీనాకి మాత్రం అర్థమవుతుంది, ఆయనకి గొంతులో ముళ్ళు ఇరుక్కున్నట్టుంది, అందుకనే ఆయన మాట్లాడలేక ఇబ్బంది పడుతూ ఒక్కసారిగా ఆగిపోయారు అని అనుకొని ఇక వెంటనే ఒట్టి అన్నాన్ని ముద్దలాగా చుట్టి ఆ ముద్దని బాలు నోట్లో పెట్టి మింగమని అంటుంది. ఇక బాలు ఆ ముద్ద మింగగానే వెంటనే గొంతులో అడ్డం పడ్డ ముళ్ళు లోపలికి వెళ్ళిపోయి రిలీఫ్గా ఫీల్ అవుతాడు. ఇక బాలు, అమ్మయ్య పూలగంప, అసలు ఇంత బాగా ఎలా చేసావో, మంచి నీళ్ళు తాగినా నీళ్లు కూడా కనీసం దిగలేదు,
కానీ నువ్వు ఆ ముద్ద నాకు మింగిచ్చి వెంటనే నా నొప్పి తగ్గించావు. ముళ్ళు కూడా లోపలికి జారిపోయింది. ఇదంతా నీకెలా తెలుసు? నీకు ఎంత బాగా ఎలా తెలుసు అని అంటూ ఉంటాడు. ఇక తర్వాత సుశీలమ్మ కూడా అవునమ్మా మీనా, ఇలా గొంతులో ముళ్ళు ఇరుక్కున్నప్పుడు వట్టి ముద్దని తింటే ఇక గొంతులో ఉన్న ముళ్ళు లోపలికి వెళ్ళిపోతుంది. కంగారులో నేను కూడా మర్చిపోయాను. మంచినీళ్ళు తాగించి వాడికి ఎక్కువ బాధ ఇంకా కలిగేలా చేశాను. నాకు ఈ ఐడియా రానే లేదు. ఏదేమైనా బాలు, నువ్వు చాలా అదృష్టవంతుడివిరా. నీ భార్య చాలా తెలివిగలదే. ఇలాంటి భార్య దొరకడం నువ్వు ఏ జన్మలోనో చేసుకున్న అదృష్టం అని ఇక పెద్ద ఆవిడ మురిసిపోతూ ఉంటుంది. ఇక అందరూ భోజనాలు చేసేసిన తర్వాత బాలుతో పెద్ద ఆవిడ ఇలా అంటూ ఉంటుంది. ఒరే బాలు, ఏ రోజు నీతో నేను ఇలా చెప్పలేదు, కానీ ఇప్పుడు నేను చెప్తున్నాను విను. నీకు నీ భార్యకి ఎలాంటి పరిస్థితుల్లో పెళ్ళయిందో నాకు తెలుసు. కానీ ఏ తప్పు చేయకపోయినా మీ అమ్మ నీకు శిక్ష వేసింది. ఆ శిక్ష ఎంత బాధగా ఉంటుందో నీకు తెలుసు. నువ్వు ప్రతిరోజు దాని గురించి బాధపడుతూనే ఉన్నావు. తప్పు చేయకుండా శిక్ష అనుభవించడం అనేది చాలా పెద్ద నరకం. ఇప్పుడు నీ భార్యకి కూడా నువ్వు అదే శిక్ష వేస్తున్నావురా. నీ అన్న చేసిన తప్పుకి నీ భార్యకు నువ్వు శిక్ష వేస్తున్నావు. తనతో నువ్వు ప్రేమగా ఉండడం లేదు. తను నిన్ను కంటికి రెప్పలాగా చూసుకుంటుంది. అయినా కూడా తనలో ఉన్న ప్రేమని నువ్వు పట్టించుకోవడం లేదు. తనని నువ్వు గుర్తించడం లేదు. ఇది కరెక్ట్ కాదు నాన్న. ఎందుకంటే తప్పు చేయని మనిషిని నువ్వు శిక్ష వేస్తున్నావు. నువ్వు శిక్ష అనుభవిస్తున్నావు కదా, అది ఎంత బాధగా ఉంటుందో నీకు తెలుసు కదా. మరి అలాంటి శిక్ష నీ భార్యకి విధించడం కరెక్టా చెప్పు అని అంటే, నిజమే డార్లింగ్ నువ్వు చెప్పింది. నేను కూడా ఇంత దూరం ఆలోచించలేదు అని అంటాడు. సరే కానీ ఇప్పుడు దాకా జరిగిందేదో జరిగిపోయింది. ఇక ముందు జరగబోయే దాని గురించి నువ్వు ఆలోచించు. నీ భార్య కమ్మగా వండి పెడుతుంది. తృప్తిగా భోంచేస్తావు. నీకేదైనా చిన్న ఆపద కలిగినా కంటికి రెప్పలాగా నిన్ను కాపాడుకుంటుంది. ఇంతకంటే ఇంకేం కావాలిరా చెప్పు. ఒకవేళ నువ్వు ఏరి కోరి ఇష్టపడి పెళ్లి చేసుకున్నా నీకొచ్చే భార్య ఎంత ప్రేమగా నిన్ను చూసుకుంటుందో లేదో తెలియదు. కానీ మన మీనా మాత్రం నిన్ను అంత బాగా చూసుకుంటుంది. కాబట్టే నువ్వు కూడా తనని ప్రేమించు. తనతో ప్రేమగా ఉండు. ఇదేరా నేను కోరుకుంటున్నది. ఇక రెండవ రోజు ఉదయాన్నే సత్యం శుభలేఖలు తీసుకొని తల్లి దగ్గరికి వస్తాడు. ఇక ఒక శుభలేఖని ఆ ఊరిలో ఉన్న గుడిలో శుభలేఖ పెట్టడానికి ఇక సత్యం రావడంతో సత్యం తల్లి సంతోషిస్తుంది. ఇంకా ఎవరు అమ్మాయి, వాళ్ళది ఏ ఊరు, అసలు ఎక్కడ వాళ్ళు అని అడుగుతుంది. ఏమోనమ్మా, ఈ సంబంధం మీ కోడలు సెట్ చేసింది. ఆ వివరాలు నాకు కూడా తెలీదు అని అనగానే సుశీలమ్మ ఆశ్చర్యపోతుంది. ఇక బాలు మీనా వస్తారు. నాన్న మీరెప్పుడు వచ్చారు అని ఇక ప్రేమగా ఆప్యాయంగా పలకరిస్తాడు బాలు సత్యాన్ని. ఇక మీనా కూడా మామయ్య గారు మీరెప్పుడు వచ్చారు, ఇప్పుడే వెళ్ళి మజ్జిగ తీసుకొస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళి మజ్జిగ చేసి తీసుకొచ్చి సత్యానికి ఇస్తుంది. అమ్మ మీనా, శుభలేఖలు అచ్చు వేయించాం కదా, ముందు ఎవరికి మన ఇంట్లో ఎలాంటి శుభకార్యం జరిగినా ఈ గుడిలో ఉన్న అమ్మవారికి ఈ శుభలేఖ ముందుగా ఇవ్వడం మనకి ఆనవాయితీ, అందుకని వచ్చానమ్మా అని అనడంతో సరే మామయ్య గారు, ఆయన నేను కూడా రెడీ అయ్యి వస్తాము, మనందరం కలిసే గుడికి వెళ్దాము అని చెబుతుంది. అలాగేనమ్మా అని అంటాడు. ఇక తర్వాత సుశీలమ్మ సత్యం మాట్లాడుకుంటూ ఉంటారు. ఏరా పెళ్లి పనులు ఎక్కడి దాకా వచ్చాయి? అయినా నాకు తెలియక అడుగుతాను, అమ్మాయి వివరాలు ఏమి తెలియకుండా పెళ్ళేంట్రా? వాళ్ళమ్మ నాన్న అసలు వాళ్ళు ఎక్కడ ఉంటారు, ఏం చేస్తారు, ఇవన్నీ నువ్వు కనుక్కోవాలి కదరా అని అంటే, లేదమ్మా ఈ సంబంధం మీ కోడలు తీసుకొచ్చిందని చెప్పాను కదా, మనోజు అమ్మాయి ప్రేమించుకున్నారట, అందుకనే ఇష్టపడి మీ కోడలు ఈ పెళ్లి జరిపిస్తుంది. అమ్మాయి గురించి వివరాలు వాళ్ళ పెద్దవాళ్ళ గురించి శుభలేఖల్లో వేయించొద్దని చెప్పింది అని అనగానే, అదేం విచిత్రంరా, అమ్మాయి తరపున వాళ్ళు శుభలేఖల్లో వాళ్ళ పేర్లు రాయించకపోవడం ఏంటి? వేరే వాళ్ళ పేర్లైతే పోనీ అనవసరం బంధుమిత్రులవి, కానీ తల్లిదండ్రి పేర్లైనా రాయించాలి కదరా అని అంటే, ఏమోనమ్మా చెప్పాను కదా, అమ్మాయి వాళ్ళు బాగా గొప్పింటి వాళ్ళంట,
ఇలాంటి సంబంధం చేస్తే వాళ్ళకి నచ్చదట. పైగా వాళ్ళ రిలేటివ్స్ దగ్గర ఇది అవమానంగా ఉంటుందంట. అందుకని పెళ్ళి సీక్రెట్గా చేయాలని చెప్పి అమ్మాయి కూడా కోరుకుంది. అంతా వాళ్ళ ఇష్ట ప్రకారమే జరుగుతుంది అని అనగానే ఇక షాక్ అయిపోతుంది సుశీలమ్మ. ఇక అందరూ కలిసి గుడికి వెళ్తారు. గుడికి వెళ్ళి పూజ చేయించుకొని ఇంటికి వచ్చాక సుశీలమ్మతో ఇలా అంటాడు సత్యం. అమ్మ, పెళ్లి పనులు దగ్గరకు వచ్చేసాయి కదా, ఇంకా ఇక్కడ వీళ్ళు ఉండడం ఎందుకు? నువ్వు కూడా ఊరొచ్చేమ్మా, అందరం కలిసే సంతోషంగా ఉండొచ్చు కదా అని అంటే, సరేలేరా, నీ కోడలు ఏడుస్తుంది నేను రాకపోతే, మనసులో ఏదైనా పెట్టుకున్నానేమో అనుకుంటుంది. అయినా కూడా పద, పెళ్ళి కూడా దగ్గరికే వచ్చేసింది కదా, అందరం వెళ్దాము అని అందరూ కూడా ఊరు బయలుదేరి ఇక ప్రభావతి ఇంటికి వచ్చేస్తారు. ఈలోపు ప్రభావతి పెళ్లి శుభలేఖలు ఎలా ఉన్నాయో చూడ్డానికి రామ్మా అని చెప్పి ఇక రోహిణికి ఫోన్ చేయడంతో రోహిణి వస్తుంది. ఇక మనోజ్ కూడా ఇంటి దగ్గరే ఉంటారు. వాళ్ళిద్దరూ కార్డులు చూస్తూ నవ్వుకుంటూ ఉంటారు. ఇక ఇంతలోపు మీనా వాళ్ళందరూ ఇంటికి వచ్చినా ఏమాత్రం పట్టించుకోదు రోహిణి. తర్వాత ప్రభావతి, ఇదేంటి ఈయన వీళ్ళని కూడా వెంటబెట్టుకొని వచ్చారా, ఇంకొన్ని రోజులు అక్కడ ఉంటేనే బాగుండేది కదా అని మనసులో అనుకుని పైకి మాత్రం రావడం ఇదేనా, అత్తయ్య గారు బాగున్నారా అని పలకరించి లోపలికి తీసుకువెళ్తుంది. తర్వాత కాబోయే కోడలైన రోహిణిని చూసి సుశీలమ్మకి అనుమానంగా ఉంటుంది. ఈ అమ్మాయి ఏంటో తేడాగా అనిపిస్తుంది. ఈ అమ్మాయి మనోజ్ గారిని నిజంగానే ప్రేమించిందా అర్థం కావడం లేదు. అసలే వీడో తిక్కలోడు. ఈ అమ్మాయి గురించి పూర్తిగా తెలియకుండా ప్రేమించాడా అనిపిస్తుంది. ఎందుకైనా పెద్దదాన్ని కదా, అనుభవంతో నాకు అలా అనిపిస్తుంది అని అనుకుంటూ ఉంటుంది. ఇక తర్వాత ప్రభావతి సత్యంతో ఇలా అంటుంది. పెళ్లి పనులు దగ్గరకు వచ్చేసాయండి, నాకైతే కంగారుగా ఉంది. ఎక్కడ పనులు అక్కడే ఆగిపోయాయి. ఈ శుభలేఖలు పంచాలి, తర్వాత అన్నిటికీ ఆర్డర్ ఇవ్వాలి, అన్నీ కొని తీసుకురావాలి. ఒక్కటేంటి, చాలానే పనులున్నాయి, నాకు కంగారుగా ఉంది అని అనడంతో ఇక రోహిణి ఇలా అంటుంది. అయ్యో ఆంటీ, ఎందుకు మీరు కంగారు పడతారు? ఎలాగో మీ చిన్నబ్బాయి ఉన్నాడు కదా, ఖాళీగానే ఉన్నట్టున్నాడు, అతను చేస్తాడు కదా అని అంటే, వాడెక్కడ ఖాళీ ఉన్నాడమ్మా, వాడు చాలా బిజీగా ఉంటాడు, పొద్దున్నే వెళ్ళిపోయి రాత్రికి కానీ వస్తాడు అని సత్యం అనడంతో, అవునా మావయ్య గారు, అంటే ఏం పని చేస్తాడు అని అనగానే, ట్రావెల్స్ చేస్తాడమ్మా అని సంతోషంగా చెబుతాడు. ఇక అప్పుడు ఇలా అంటుంది రోహిణి. ఓ అదేనా, ఇంకేదో పెద్ద సాఫ్ట్వేర్ జాబ్ అనుకున్నానులే, అంత బిజీ అంటే. అయినా ఖాళీగా ఉన్నట్టే లెక్క. ఏంటి మనోజ్, ఇంట్లో ఇలా ఖాళీగా మనిషిని పెట్టుకొని నువ్వెందుకు, మీ అమ్మ ఎందుకు ఇంత టెన్షన్ పెడతారు చెప్పండి. తర్వాత మీనా, ఈ అమ్మాయి కూడా ఖాళీగానే ఉన్నట్టుంది కదా, తను నా బ్యూటీ పార్లర్లో పనిచేస్తుందా? పెడిక్యూర్ చేయాలంటే, మెనిక్యూర్ చేయాలంటే కొంచెం నాకు ఇబ్బందిగా ఉంది. అప్పుడు ఈ మీనా వస్తే నాకు తేలిగ్గా ఉంటుంది. పైగా కొత్తగా పెళ్ళి కాబోతున్న దాన్ని కదా, మొత్తం బ్యూటీ పార్లర్లో వర్క్ అంతా నేను చేయలేకపోతున్నాను. ఎవరైనా హెల్పర్ కావాలని బోర్డు కూడా పెట్టించాను, ఎవరూ రావడం లేదు. మీనా వస్తే నాకు తోడుగా ఉంటుంది. అలాగే ఈ పెళ్లి పనులు, ఇంట్లో పనులు అవన్నీ మీ తమ్ముడు బాలు చేసుకుంటే బాగుంటుంది, ఏమంటారు అని అనగానే మీనా ఇలా అంటుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కనీసం ఇంటికి కోడలిగా ఇంకా రాను కూడా రాలేదు, చుట్టపు చూపుగా వచ్చావు. నా భర్తని అంత తేలిగ్గా మాట్లాడతావా? ఆయన ఖాళీగా ఉన్నారా? ఆయన జాబ్ నీకు అంత తేలిగ్గా అనిపిస్తుందా? మర్యాదగా ఉండదు. ఇంకొక మాట నా భర్త గురించి, నా భర్త చేసే పని గురించి మాట్లాడితే ఊరుకునేది ఉండదు అని చెప్పి ఇక అంటుంది మీనా. అప్పుడు ప్రభావతి, ఏం మాట్లాడుతున్నావు? తను కొత్తగా వచ్చింది, తనకి తెలీదు, ఏదో తెలియకలా మాట్లాడింది. అలా మాట్లాడడం తప్పు కదా నువ్వు తన విషయంలో అని అనగానే ఇక బాలు తగులుకుంటాడు. ఏంటి తప్పు? తప్పేమీ లేదు. అయినా నా గురించి తెలుసో తెలియకో మాట్లాడిందని నువ్వు సర్ది చెప్తున్నావు. కానీ నీ కోడలు మీనా గురించి ఏం మాట్లాడింది? నా భార్య మీనా గురించి ఏం మాట్లాడింది? తనకి హెల్పర్గా నా భార్య రావాలా? పెడిక్యూర్ మెనిక్యూర్ చేయటానికి నా భార్యని తనకి హెల్పర్గా పంపాలా? ఇంకోసారి ఇలా మాట్లాడద్దు. ఏదో కొత్తగా వచ్చావు, తెలియక మాట్లాడుతున్నావని సరిపెట్టుకొని ఈసారికి వదిలేస్తున్నాను. ఇంకోసారి నా భార్య మీనా గురించి ఇలా మాట్లాడితే ఊరుకునేది లేదు. ఇష్టం ఉంటే పెళ్లి చేసుకొని ఇంటి కోడలిగా రా,
లేకపోతే మానే, పెళ్ళాగిపోయినా మాకు సంబంధం లేదు, మాకు అనవసరం. అంతేకాని మీ పెళ్లి పనుల గురించి మేము పూసుకోవాల్సిన అవసరం లేదు. మీలాంటి వాళ్ళతో మాటలు పడాల్సిన అవసరం అంతకన్నా లేదు. చెప్పరా నీ నీ గర్ల్ ఫ్రెండ్కో, లేదంటే నీ లవర్కో, నీ కాబోయే భార్యకో, ఏదైతే నాకెందుకో. ఇంకోసారి ఇలా మాట్లాడితే బాగోదని చెప్పు. తెలుసుగా నా గురించి అని చెప్పి మనోజ్ చుట్టూ తిరుగుతూ మనోజ్ భుజం మీద చేయి వేసి తాట తీసేస్తాను అన్నట్టుగా హెచ్చరించి ఇక అక్కడి నుంచి పద మీనా, రా వెళ్దాము. అసలే కొత్తగా ఒక సినిమా రిలీజ్ అయిందట, దానికి మన ఇద్దరం వెళ్దాము అని మీనా చేపట్టుకొని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాడు. ఇది ఈరోజు ఎపిసోడ్. మరి తర్వాత ఏం జరుగుతుంది రాబోయే ఎపిసోడ్స్లో తర్వాత తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం